ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. గీతాశాస్త్రంలో ఆఖరి శ్లోకాన్ని చూస్తున్నాం. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిః మతిర్మమ. ఎత్ర ఏ పక్షంలో అయితే కథాపరంగా యోగేశ్వర యోగ విద్యలకు అధిపతి అయిన కృష్ణ శ్రీకృష్ణుడున్నాడో, ఎత్ర ఏ పక్షంలో ధనుర్ధర ధనస్సును ధరించిన పార్థ అర్జునుడున్నాడో, తత్ర ఆ పక్షంలో శ్రీ రాజ్యలక్ష్మి విజయ యుద్ధంలో విజయము, భూతి ఉత్తరోత్తర అభివృద్ధి, నీతి రాజనీతి అనేవి ధ్రువ ఖాయంగా ఉంటాయని మమ నా యొక్క అభిప్రాయము, మతి అభిప్రాయం. ఇది అక్కడ జరుగుతున్నటువంటి కురుక్షేత్ర సంగ్రామానికి సంబంధించినటువంటి కథాపరమైనటువంటి అర్థం. ఈ యోగశాస్త్రానికి కథాపరమైన అర్థం సమంజసమా? ఖచ్చితంగా అయి ఉండదు. లోతుగా చూడాల్సిన అవసరం ఉండి ఉంటుంది. కథాపక్షంగా స్వతాత్పర్యమేమిటి? ఓ ధృతరాష్ట్ర మహారాజా, యోగ విద్యలన్నిటికీ అధిపతి అయినటువంటి శ్రీకృష్ణుడు, చేతిలో గాంధీవ ధనస్సును ధరించి ఉన్నటువంటి అర్జునుడు ఎవరి పక్షంలో ఉన్నారో, ఏ పక్షంలో ఉన్నారో ఆ పక్షం అంటే పాండవ పక్షము రాజ్యలక్ష్మి, యుద్ధ విజయము, ఉత్తరోత్తర అభివృద్ధి, రాజనీతి అనేవి సుస్థిరంగా ఆ పక్షంలో ఉంటాయి. ఇది నా యొక్క నిశ్చిత అభిప్రాయము. కనుక పాండవులు గెలుస్తారనే ఆశ వదులుకో అంటూ ధృతరాష్ట్రుడికి చెప్తున్నట్టుంది. ఇది సమంజసమా? ఇదియా దీని అర్థము? లేకపోతే నీతిర్మతిర్మమ అంటే ఇది నా అభిప్రాయము, ఏం జరుగుతుందనేది తెలియదు, కానీ నాకు ఇలా అనిపిస్తోంది, ఇంకా ఒకవేళ పాండవులు కాకుండా కౌరవులు కూడా వేరే శక్తుల వలన గెలవవచ్చు అనేటటువంటి చిన్న ఆశను కూడా ధృతరాష్ట్రునికి చూపిస్తున్నట్టుంది. మతిర్మమ అన్నారు. ఇది భగవంతుడి నిశ్చయం అని కానీ, వ్యాసుల వారి నిశ్చయం అని కానీ చెప్పలేదు. ఇది నా యొక్క అభిప్రాయము అన్నాడు. ఆ విధంగా రాజుగారికి కొంచెం ఆశను కలిగిస్తూ ఉండవచ్చు, రాజుగారికి నిస్పృహను కలిగిస్తూ కూడా ఉండవచ్చు అని అర్థం. పక్కన పెడదాం, అది మనకు తెలిసిన విషయమే. తత్వపక్షంలో చూస్తే ఎత్ర ఏ హృదయంలో, ఎత్ర అంటే ఏ పక్షంలోనే అధికరణ సప్తమి తీసుకోకుండా యస్మిన్ హృదయే, యస్మిన్ దేశే, యస్మిన్ రాజ్యే, యస్మిన్ సమాజే. ఎస్టి సమష్టి. ఎత్ర అనేది అధికరణ సప్తమి అని చూడకుండా, అంటే ఏ లొకేషన్లో వాళ్ళు నిలబడి ఉన్నారు అని చూడకుండా యస్మిన్ హృదయే తీసుకుందాం. ఎత్ర అనేది యస్మిన్ అనే విధంగా వాడడం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఎత్ర అంటే ఏ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు అంటే, ఇప్పుడు ఆ ప్లేస్లో వాళ్ళు లేరు. ఇక్కడ ఈ ప్లేస్లో ఇవాళ బెంగళూరులోనో లేకపోతే ఇండియాలోనో శ్రీకృష్ణుడు అర్జునుడు ఎక్కడున్నారు, వాళ్ళు లేరు. అప్పుడు ధ్రువ, నీతి, విభూతి, శ్రీహి, విజయం ఉండవా? అలాగే తీసుకుంటాం. చేత ఎత్ర యస్మిన్ హృదయే, ఏ హృదయంలో యోగేశ్వర, యోగము అంటే మాయ, యోగమాయ, ఆ యోగమాయకు ఈశ్వరుడు
అంటే మాయకే అధిపతి, అంటే మాయ కూడా ఈయన శక్తియే, ఈయన మాయకు మీదన ఉన్నాడు. అటువంటి పరబ్రహ్మము అనే అర్థంలో తీసుకుంటే కృష్ణ అంటే ఆకర్షించేవాడు. కర్షయితి కృష్ణ. దేన్ని ఆకర్షిస్తాడు? అందరినీ జ్ఞానం వైపు ఆకర్షించేటటువంటి పరమతత్వము. అది నారాయణ స్వరూపుడు, నారాయణ మహర్షి, నరనారాయణులు అనేటటువంటి వాళ్ళు ఈ జన్మలో వీళ్ళిద్దరికన్నా కృష్ణార్జును కన్నా ముందున్నటువంటి తత్వం. అందులో నారాయణుడు అనేటటువంటిది పరమాంశ, పరమాత్మ అంశ. నరుడు అనేటటువంటిది అర్జునుడిగా పుట్టినటువంటి ఈయన యొక్క నరమహర్షి అంశ. నారాయణుడు అనే పదమునకేమిటి? నరాణం అయనం నారాయణం. నరుల యొక్క ప్రయాణం దేని పక్క ఉండాలో అదే నారాయణుడు. రామాయణం, రాముని అయనం రామాయణం. సీతాయణం, సీత యొక్క ప్రయాణాన్ని చూపించే చరిత్రను చెప్పేది సీతాయణం. రామాయణం, నారాయణం, నరుని యొక్క అయనము నారాయణం. నారాయణ స్వరూపుడైన మహర్షి, నారాయణ మహర్షి అయినా లేక నరుల యొక్క ప్రయాణించదగినటువంటి గమ్యమైనటువంటి ఆ నారాయణుడు ఆకర్షించేటటువంటి శక్తి కలిగినటువంటి, సర్వమును ఆకర్షించడం అంటే ఏమిటి? సర్వమును తన యందు ఉంచుకున్నవాడు అనేటటువంటి అర్థంలో నారాయణుడు. యత్ర యస్మిన్ హృదయే. యస్మిన్ హృదయం రెండో మారు చెప్పారు. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర అని రెండు మార్లు చెప్పారు. రెండు మార్లు ఉండాలా? అంటే అర్జునుడు వేరు, కృష్ణుడు వేరు, నారాయణుడు వేరు, నరుడు వేరు. ఈ హృదయంలో, ఏ హృదయంలో అయితే కృష్ణుడు మరియు నారాయణుడు అని రెండు తత్వాలు ఉండాలి అని అర్థమా? కాదు. ఆ యత్రని ముందుకు తెచ్చుకోండి. ఎత్ర ఎత్ర, ఎత్ర ఎత్ర అంటే గ్రామే గ్రామే, దినే దినే, నేతి నేతి. ఎత్ర ఎత్ర అంటే సర్వత్రా, అంటే అందరి హృదయాలలో అని అర్థం. ఎప్పుడైతే ఒక వర్డ్ రెండు మార్లు రిపీట్ అయిందో వీప్స అంటారు. ఆ వీప్స ప్రయోగానికి వ్యాప్తి. ఇక్కడ వ్యాప్తి ఎక్కడ వ్యాప్తి? సర్వమునకు వ్యాప్తి. నేతి నేతి అనేటప్పుడు ఏ విధంగా సర్వానికి వ్యాప్తి చేసామో ఎత్ర ఎత్ర అనేటటువంటిది కూడా సర్వమునకు వ్యాప్తి చెందించాలి. అంటే సర్వ హృదయాలలో అని అర్థం. యస్మిన్ హృదయే అనే దానికి సర్వత్ర, సర్వత్రా అన్నిటి యందు అనే అర్థాన్ని తీయాలి. ధనుర్ధర, ధను ఏమిటి? ప్రణవో ధను, ఓంకారం ధనుస్సు. బ్రహ్మతల్ల లక్ష్యముచ్చితే పార్థుడు ధనుస్సు అంటే ఓంకారాన్ని ధరించాడు. ఓంకారం ఏమిటి? ఓంకారం రెండింటినీ వేసుకొస్తుంది. ఏతద్ ఆలంబనం శ్రేష్టం, ఏతద్ ఆలంబనం పరం, ఏతద్ ఆలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. అది ఉపనిషత్ చెప్తుంది. అంటే ధనుస్సు అంటే ఓంకారం, ధర అంటే ధరించాడు, ఓంకార మంత్రాన్ని ధారణ చేశాడు, ఓంకార మంత్రాన్ని జపిస్తున్నాడు. ఏ హృదయంలో అయితే ఓంకారంగా పరమాత్మ స్వరూపంగా దానికి ఏకైక సంకేతమైనటువంటి సర్వం ఓంకారం ఇతి మాండూక్యోపనిషత్తులో మొదటి మంత్రం. అదే సర్వము ఓంకారమే. సర్వత్రా అంటే ఓంకారాన్ని ధరించడమే సర్వత్రా, సర్వహృదయాలలో ఉండడం. పార్థ అనేదానికి అర్థము పృథ యొక్క పుత్రుడు. పృథ అన్నా పృథ్వీ అన్నా ఒకటే. పృథ అంటే భూమి, పృథ్వీ అన్నా భూమి. మనందరము పార్థులమే, మనందరము పృథ్వీ యొక్క పుత్రులమే, పృథ్వీ నుంచి జనించిన వాళ్ళమే. పార్థ అంటే పార్థివ దేహధారి అయినటువంటి నరమహర్షి అని ఒక అర్థం. పార్థివ దేహధారి అయినటువంటి ఏ జీవుడైనా, ఏ జీవుడికైనా ఇది వర్తిస్తుంది. అందరూ పార్థివులే. ఓకే. తత్ర ఆ హృదయంలో, తత్ర అంటే సర్వత్రా, అటువంటి అన్నిటి యందు, సర్వత్రా అన్నిటి యందు. శ్రీ, శ్రీ అనే దానికి అర్థం ఏమిటి? వేదములకు శ్రీ అని పేరు. రుక్సామ యజురూపమైనటువంటి వేదలక్ష్మి, వేద జ్ఞానలక్ష్మి, జ్ఞానలక్ష్మి, వేదలక్ష్మి. శ్రీ అనే దానికి
వేదము అని అర్థం ఉన్నది. అది విజయ, జయ అంటే జయము. దేనిపై జయము? బాహ్య విషయాల మీద విజయము. అంతరేంద్రియ విషయాలైనటువంటి రాగాది దోషాలు, అరిషడ్వర్గాలపైనటువంటి జయము ఏదైతే ఉన్నదో అదే నిజమైన జయము. జయ అనేటటువంటి శబ్దము 18 అని అర్థాన్ని సూచిస్తుంది. అష్టాదశ విద్యలు అంటారు. అందుకే 18 రకములైనటువంటి విద్యలు కలిగినటువంటి భూతి విస్తారము. అష్టాదశ విద్యలు, అష్ట సిద్ధులు. అనిమాది అష్టసిద్ధులు. ధ్రువ, ఏది ధ్రువము? ప్రపంచంలో ధ్రువము అంటే కదలనిది, అచలము, కూటస్థము ఏదై ఉంటుంది? అచలము. పరమాత్మయే ధ్రువము. ఆ ధ్రువము పొందుతాడు ఎవడు? ఎక్కడెక్కడైతే ధనుర్ధారి అయినటువంటి పార్థుడు అంటే ప్రతి జీవుని హృదయంలోనూ ఆ కృష్ణుని వైపు ఆకర్షించబడితే, అంటే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలిగితే, నరనారాయణ రూపమైనటువంటి వీరిద్దరిలో ఉన్న తత్వాన్ని గ్రహించగలిగితే, అటువంటి వాళ్ళకు 18 రకాలైనటువంటి విద్యలు, అష్టసిద్ధులు, అచలమైన పరమాత్మ, ధ్రువము, ఆనీతి అని విడదీయచ్చు. ధ్రువ నీతి అంటే ధ్రువమైనటువంటి నీతి అంటే సోషల్ ఆర్డర్ అని చెప్పాం కదా. ఆ నీతిని బదులు ఆనీతి అని విడదీస్తే ధ్రువ ప్లస్ నీతి, ఆనీతి, ధ్రువానీతి, సవర్ణ దీర్ఘ సంధి. అలా విడగొడితే నీతము అంటే దగ్గరకు తీసుకురావడము, నీయతే నయనము, నీ అనే ధాతువుకు తీసుకుని రావడము. ఆనీతి అంటే దగ్గరకు తీసుకురావడము, అంటే మనమే అయిపోవడము, అంటే సగుణ బ్రహ్మ సన్నిధి లేక నిర్గుణ బ్రహ్మ సన్నిధి. ఆనీతి మమ అంటే ఎవరిక్కడ మమ మాట్లాడుతున్నది? జీవుడునైన నాకు సంబంధించిన మతి, యథార్థ జ్ఞానము. మతి అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి? యథార్థ జ్ఞానం. ఆ యథార్థ జ్ఞానం నుంచి యథార్థ జ్ఞానం వైపు వెళ్ళిన వాళ్లకు భవేత్ ఇవన్నీ కలుగుతాయి. పైన చెప్పినటువంటి 4 ఏమిటి? శ్రీ వేద జ్ఞాన లక్ష్మి, విజయ అష్టవిద్యలు, అష్టాదశ విద్యలు, భౌతి అష్టసిద్ధులు, ధ్రువ అచల. వీటిని దాటిన తర్వాత అచల పరమాత్మను పొందడం. అంతవరకు వెళ్ళడం డోరు. ఆ డోరు దాటితే ధ్రువం వస్తుంది. ఆ ధ్రువమే ఆ కృష్ణ ఆకర్షించేటటువంటి సర్వాన్ని తన యందుంచుకున్నటువంటి ఆ నారాయణుడు. ఒక ఆనీతి అంటే దగ్గరకు వెళ్ళడం. ఈ 3 తెచ్చుకొని దేనిని? శ్రీ విజయ భూతి తెచ్చుకొని అప్పుడు జీవబ్రహ్మ ఏకత్వ జ్ఞానాన్ని పొంది, మతి అంటే యథార్థ జ్ఞానాన్ని పొంది అప్పుడు ధ్రువంలోకి వెళ్తాడు. ధ్రువం అంటే పరబ్రహ్మంలోకి వెళ్తాడు. ఎంత అందంగా ఉంది ఈ అర్థం. అహమస్మి అహమస్మి. ఓ సాధక, తాత్పర్యాన్ని చూసుకుందాం. ఏ హృదయంలో అయితే యస్మిన్ హృదయే మాయాతీతమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మము, దానికి ప్రతినిధి అయినటువంటి నారాయణ మహర్షి అంటే ఈశ్వరుడు, ఓంకారానుసంధానము కలిగినటువంటి తత్పరుడైనటువంటి జీవునికి ప్రతినిధిగా ఉండేటటువంటి నరమహర్షి అంటే అర్జున రూపంలో ఉన్నవాడు. అంటే ఎక్కడ జీవేశ్వర విచారణ జరుగుతుందో, ఎక్కడ జీవుడు ఈశ్వరుడు వేరుగాదని తెలుసుకుంటారో, ఆ హృదయంలో సమస్త వేదార్థాలు, వేద జ్ఞానలక్ష్మి, అష్టాదశ విద్యలు, అణిమాది సిద్ధులు లభిస్తాయి. ఇవన్నీ అపర విద్య. ఇది సగుణ భక్తి. ఇది దాటితే మతి యథార్థ జ్ఞానం కలిగినట్లయితే ఈ జీవత్వం అనేది వేరే లేదని తెలుసుకుని ఆకర్షణలోకి వెళ్తాడు, ఆ కృష్ణునిలోనికి వెళ్తాడు, లేక నారాయణునిలోనికి వెళతాడు. అదే పరబ్రహ్మతత్వాన్ని కలిగించేటటువంటి జ్ఞానయోగ్యతా ప్రాప్తి కలిగి ఆ జ్ఞానాన్ని పొందుతాడు.
ఇటువంటి అర్థము ఇంత ఎంత ఉత్కృష్టమైనటువంటి పుస్తకానికి ఒక ఫిట్టింగ్ మీనింగ్ అయి ఉంటుంది. అంతేగాని ధృతరాష్ట్ర మీ వాళ్ళు గెలవలేరు, అయిపోయింది అంతే సంగతులు, కృష్ణుడు అర్జునుడు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు, మీ పార్టీ అంతే ఓడిపోయింది అని వాడిని నీరు కార్చడానికి కాదు కదా, అయి ఉండదు కదా. ఇంకా మత్తిరు మమ అన్నారు. ఎవరన్నారు? సంజయ ఉవాచ, సంజయుని యొక్క పలుకులవి. అంటే ఇంత గీతాశాస్త్రము చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మయేనా తన మాటలతో కన్క్లూడ్ చేయాలి, లేక దీనిని గ్రంథస్థం చేసి మనకు అందించినటువంటి వ్యాసో నారాయణో హరి అయినటువంటి నారాయణుడేనా కన్క్లూడ్ చేయాలి, లేకపోతే దీన్నింత జాగ్రత్తగా విని నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వ అని చెప్పినటువంటి అర్జునుడైనా కన్క్లూడ్ చేయాలి. అంతేగాని సంజయుని యొక్క అభిప్రాయానికి విలువ ఉంటుందా? సంజయుడు ఎవరో మనకు తెలియదు, భారతం చదివితే తప్ప. గీతాశాస్త్రంలో సంజయుడు మాట వచ్చాడు, మళ్ళీ సాయంత్రం లాస్ట్లో వచ్చాడు, సంథింగ్ లైక్ ఎ రిపోర్టర్. ఆయన సంయజ్ఞుడిని అర్థం చెప్పినప్పటికీ, ఆయన జ్ఞాని అయినప్పటికీ, ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరెవరు? కృష్ణుడు, వ్యాసుడు, అర్జునుడు. వాళ్ళ ముగ్గురు యొక్క అభిప్రాయం అని చెప్తే బాగుంటుంది, కానీ మతిర్ మమ అనడంలో అర్థం ఉంటుంది. అంటే అక్కడ మమ అంటే సంజయుడు కాదు అని తెలుస్తుంది. సంజయవాచ అయినప్పటికీ మతిర్మమ అనడంలో నా యొక్క అభిప్రాయము అనేది సంజయుని యొక్క సంకుచితమైన లేక సంజయుని యొక్క బుద్ధికి తోచినటువంటి అభిప్రాయం అనే అర్థాన్ని చూడకూడదు, తీయకూడదు. ధృతరాష్ట్రవాచ అనే వాక్యంతో భగవద్గీత ప్రారంభమైనది. ప్రథమ శ్లోకంలో ఏమిటన్నాడు? మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ, ఏం చేస్తున్నారు నా వాళ్ళు పైవాళ్ళు అన్నాడు. మామకాహ్ నా వాళ్ళు, పాండవాశ్చైవ పాండవా అంటే పాండురాజు పుత్రులు అంటూ నేను వారు అస్మత్ యుష్మత్ అనేటటువంటి ద్వైభావంతో ప్రారంభించబడినటువంటి గీత. ధృతరాష్ట్రుడు అంటే ఏమిటి? శరీరమునే తానుగా ధరించినవాడు. ఎవడు శరీరాన్ని ధరించి ఉన్నాడో వాడే ధృతరాష్ట్రుడు. అంటే దేహభావము కలిగిన వాడు ధృతరాష్ట్రుడు. అటువంటి వాడు గ్యారంటీగా అంధుడే అయి ఉంటాడు. వాడికి చూపున్నా చూపు లేనిట్టే లెక్క. ఏదో ఫిజికల్ కళ్ళు ఉంటాయి, కానీ వాడికి జ్ఞాన దృష్టి లేదు. అందుకని ధృతరాష్ట్రుడు అంధుడు అని చెప్పారు. ఓకే, అజ్ఞాన జీవుడు అని అర్థం. అజ్ఞాన జీవుడు ఏదో కొంచెం రాజు అయ్యాడు, కర్మలు చేశాడు, కొంచెం చిత్తశుద్ధి, కొంత ప్యూరిఫైడ్గా అజ్ఞాని అయి ఉండవచ్చు. ఓకే, అతడిలోని తమోగుణ ప్రవృత్తి వర్ణన అని ఏమిటన్నాడు? మమకా, నా వాళ్ళు, నా ఇల్లు, నా ఫ్రెండ్స్, నా అధ్యయనం, నా డిగ్రీలు అనేటటువంటి ఎంత సంకుచితమైన భావం. పెరవారు అనేటటువంటి వేదబుద్ధులు ఏర్పడతాయి. ఎవరికి ఏర్పడతాయి? ఎవడైతే అజ్ఞాని జీవుడో వాడికే ఏర్పడతాయి. అటువంటి వాడు అంధుడే అవుతాడు. అంటే మమకార భ్రాంతులను తొలగించుకోవడానికి అజ్ఞాన జీవులను ఉద్దేశించి భగవద్గీతోపదేశం జరగబోతోంది అనేటటువంటిది అక్కడ సూచితం. సో అటువంటి భగవద్గీత, అజ్ఞానం పోయింది, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితో అస్మి, ఐఎమ్ నౌ స్టేబుల్, నిశ్చలతత్వే జీవన్ముక్తి, గత సందేహ, నాకు జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనే సందేహం పోయింది, జీవేశ్వరుడు ఒక్కడే అని తెలిసింది. కరిష్యే వచనంతవా. సో అజ్ఞాన జీవుడు సద్గురువుని ఆశ్రయించకుండా జ్ఞానాన్ని పొందలేడు. అజ్ఞాన జీవుడుగా ఉన్నటువంటి మనమందరము మొదటి శ్లోకం దగ్గర ఉన్నప్పుడు సద్గురువు అయినటువంటి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఇక్కడ గురుస్థానీయుడు ఆయన. ఈశ్వర గురురాత్మేతి మూర్తి భేద విభాగిని, ఈశ్వరుడే గురువు. లక్కీగా ఇక్కడ ఈశ్వరుడే గురువు డైరెక్ట్గాను. సో అటువంటి గురువు గారి దగ్గరకు ఎవరైనా సూటిగా పోయి నాకు జ్ఞానం చెప్పండి, శ్రేయస్యాస్ బ్రూహి నిశ్చితం తన్మే అన్నారు. నాకు ఏది శ్రేయో మార్గం అది నాకు తెలుస్తుంది, శ్రేయో మార్గం ఏదో ఖచ్చితంగా చెప్పేవయ్యా అని అడిగాడు ఆయన. ఓకే, సో ఆ విధముగా
సత్పురుషుడైనటువంటి వాడే సద్గురువు నుంచి ఉపదేశం పొంది తత్వానుభూతిని అందుకొని ఉంటాడు. అటువంటి అడిగేవాడు గురువు అనే బుద్ధితో అడగాలి. ఆయన నాతో ఆడుకునేటటువంటి కృష్ణుడు అనే బుద్ధితో అడగకూడదు. సఖ్యతిమత్వ ప్రసవం యదుక్తం అనేటటువంటి శ్లోకంలో నేను ఎన్నాళ్ళు నేను చెరికాడు స్నేహితుడని అనుకున్నాను, ఇప్పుడు నా గురువు అని నాకు పరమ గురువు నీవే అని తెలిసింది అంటూ అన్నాడు. అంటే ఈ సంజయుడు కూడా అటువంటి సద్గురువుని ఆశ్రయించినటువంటి సమ్యగ్జయుడే. ఈయనకి కూడా జ్ఞానం కలిగింది. అంచేత ధ్రువానేతిర్మతిర్మమ అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి అర్థము చెప్పాడు లాస్ట్లో అని చెప్పవచ్చు. అజ్ఞానజీవుడు యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటి? వాడు ఏం చేయాలి? అజ్ఞానజీవుడు రోజు వాడి గోడికాయలు ఆడుకోవడం, క్యూలో నిలబడి పంచదార కొనుక్కోవడం అది కాదు కదా పని. అజ్ఞానం నుంచి బయటపడాలి. ఎందుకు? ఏ శాస్త్రమైనా ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, దానికోసమే ఎవడైనా ప్రయత్నం చేయాలి. అజ్ఞానంలో ఉన్నాను కొట్టుమిట్టి ఆడకూడదు. అజ్ఞానం నుంచి ఎలా బయటపడతాను? లైట్ పోయింది, చీకటిగా ఉంది, చీకట్లో ఉన్నాను అని ఏడుస్తావా? దీపాన్ని వెలిగించుకుంటావా? అలా ఏడుస్తూ కూర్చుంటాం. ఏమిటి? చీకట్లో ఉన్నాం. కరెంటు పోతే మరి ఆల్టర్నేటివ్ దీపం మీద వెలిగించుకుంటాము. అలాగే అజ్ఞానంలో ఉండేటటువంటి ప్రతి జీవుని తపన జ్ఞానం అంటే జీవబ్రహ్మ ఏకత్వం అనే యోగాన్ని తెలుసుకోవడానికే చేయాలి. వారి తత్వం ఏమిటా అని మనస్సులో విచారించాలి, మధించుకోవాలి. దానికి ఒక సులభోపాయం దొరికింది. ఏమిటి? వ్యాసుల వారు అనుగ్రహించినటువంటి వ్యాస సమ్మతమైనటువంటి సకల ఉపనిషత్ సారమైనటువంటి ఒక సులభమైన ఉపాయం ఒకటి దొరికింది. అదే గీత. అదే నరనారాయణ మహర్షులు అనేవాళ్ళు కల్పానికి ముందు ప్రారంభం నుంచి వస్తున్నటువంటి కొనసాగి వస్తున్న పురాతన మహర్షులు. పోనీ పురాతన మహర్షులను పక్కన పెట్టిన ప్రతి అజ్ఞాని జీవునికి జ్ఞానాన్ని పొందడమే వాడికి పరమార్థం. ఎక్కడ చీకటి ఉందో అక్కడే దీపాన్ని వెలిగించు. తెలియ చీకటికి దీపం ఎత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా. ఆల్రెడీ జ్ఞాని అయినటువంటి వారికి గీతా బోధన ఎందుకు? రమణ మహర్షి గారికి, శంకరాచార్యుల వారికి గీత చదివి వినిపించాలా ఎవరైనాను? అక్కర్లేదు. వాళ్ళు ఆల్రెడీ వెలుగులో ఉన్నవాళ్ళు. అంటే అజ్ఞాన జీవుని యొక్క ఏకైక జీవన సాధన ఏదై ఉంటుంది? జ్ఞానాన్ని పొందడం. దానికి సులభ ఉపాయం ఏమై ఉంటుంది? గీతాధ్యయనం. ఎందుకు? ఉపనిషత్ సారము గీత. ఉపనిషత్తు చదువుకోలేడు. వీడికి ఉపనిషత్తు చదివేటటువంటి టైము లేదు, ఇంట్రెస్ట్ లేదు, సంస్కృతం రాదు, బోధించే గురువు లేరు. అంతే. మరి ఏం చేస్తారు? సింపుల్గా 700 శ్లోకాలు చదువుకోవయ్యా. వ్యాస మహర్షి తను రచించినటువంటి సమస్త పురాణాలకు ప్రారంభంలో ఏం రాశారు ఆయన? ప్రతి పురాణంకి స్టార్టింగ్లో ఉండేటటువంటి శ్లోకాలలో ఈ కింది శ్లోకం ఉంటుంది. ఏమిటా శ్లోకం? నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. ఈవెన్ భగవద్గీతా శాస్త్రానికి కూడా ముందు ఈ ప్రార్థన ఉంటుంది. నారాయణం నమస్కృత్య. ఎవరికి నమస్కరించాడు? నారాయణునికి. నరం చయేవ నరోత్తమం. నరమహర్షి, నరులలో ఉత్తముడైన నరమహర్షికి, నారాయణ మహర్షికి నమస్కృత్య అంటే ఏమిటది? అంటే నమస్కరించి. త్వప్రత్యయం. నమస్కృత్య అంటే అసమాపక క్రియ. అప్పుడేం చేశాడు? దేవీం సరస్వతీం, ఆమెకు కూడా నమస్కరించాడు. సరస్వతి అంటే జ్ఞానము, జ్ఞానం అంటే వేదరాశి, వేదరాశికి ఉపనిషత్తులకు నరనారాయణ రూపంలో ఉన్నటువంటి ఆ జీవేశ్వరులకి ఇద్దరికీ నమస్కరించాడు. తతః అటు తరువాత జయం ఉదీరయేత్, జయము పలుకవలెను. ఉదీరయేత్ అంటే చెప్పాలి, పలకాలి. జయ అనే శబ్దాన్ని పలకాలి. ఈ జయ శబ్దము చాలా విచిత్రమైనది. నారాయణుడికి, జీవులలో ఉత్తముడైనటువంటి నరుడికి, సరస్వతీదేవికి నమస్కరించి ఆ తరువాతని జయం ఉదీరయేత్, జయం పలకవలను. జయ అనే శబ్దానికి విచిత్రమైనటువంటి అర్థం ఉన్నది. జయ అంటే 18 అని అర్థం. సంస్కృతంలో జయ అంటే 18. అందుకే 18 పురాణాలు, 18 ఉపపురాణాలు. 18 ఔపపురాణాలకు కూడా
ఆయన జయమనే ఈ శ్లోకాన్నే పెట్టుకున్నారు. జయమనే పదానికి సంఖ్యాశాస్త్ర పరంగా 18 అర్థము. ఈ సంఖ్య కూడా వ్యాస మహర్షి అనేకసార్లు ఆయన గ్రంథాలకు ముందు ఉంచుకుని ప్రియమైనదిని చూపించారు. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు పెట్టారు? 18 అధ్యాయాలు పెట్టారు. అంటే ఇది జయమే. మహాభారతంలో ఎన్ని పర్వాలు రాశారు? 18 పర్వాలు రాశారు. శాస్త్ర సాంప్రదాయంగా చూసినప్పటికీ, వేదార్థ వివరణ కోసం ప్రవర్తించినటువంటి విద్యల సంఖ్యగా చూసినప్పటికీ 18 వస్తున్నాయి. ఈ విషయాలను గుర్తించి ప్రథమాధ్యాయ వివరణలో చివరిలో అధ్యాయ సంఖ్యా వివరణ సందర్భంలో ఇక్కడ జయ అనే శబ్దము అంటే ఏమిటి? 18. మానవుడి యొక్క సర్వతోముఖమైనటువంటి జయసిద్ధి ఎలా వస్తుంది? ఈ 18 రకములైనటువంటి వాటిని అధ్యయనం చేయడం వలనే, తపన పడటమే. దానికోసమే ఇంతటి విస్తారమైనటువంటి సాహిత్యాన్ని ఆ వ్యాసనారాయణ హరి సృష్టించారు. ఆయన తన సాహిత్యానికి జయము అని పేరు పెట్టుకున్నారు. ఇంకే భారతమునకు జయ అనేటటువంటి ఒక పర్యాయ పదము కలదు. యాక్చువల్గా జయ అనే పెట్టారు, తర్వాత మహాభారతం అనేటటువంటిది వచ్చింది ఆ పేరు. అనేక రకాల జయాలు ఉన్నాయి మానవుడికి. ఏమిటి? సంసారం మొన్న చూసాం మనం. గురోరంఘ్రి పద్మే మనశ్చన్న లగ్నం కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవ సర్వమే తద్ధి జాతం షడంగాదివేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాధిపద్యం సుగద్యం కరోతి. ఇవన్నీ ఉన్నప్పటికీ తతఃకిం 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 కిం ప్రయోజనమస్తి అని ప్రశ్నించుకున్నాము. సాంసారిక విజయము, విద్యా విజయము, కీర్తి విజయము, పద విజయము, సంపద విజయము, దేహదారుఢ్య విజయము, ఇవన్నీ విజయాలే, కానీ విజయాలు కావు, సరిపడవు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ జయాలన్నిటిలోకి అత్యుత్తమమైనటువంటి జయం ఒకటి పొందాలి. అది ఏదై ఉంటుంది? ఆ జయము ఆత్మజయమే అయి ఉంటుంది. ఆత్మతీర్థం పరం తీర్థం, ఆత్మదేవో పరోదేవ, ఆత్మజయ పరోజయ. ఓకే. మానవుడు 18 పురాణాలు రాసి మానవునికి ఇతర జయాలకు సాధించుకునేటటువంటి మార్గాలను చూపించి, ఆ ఇతర జయాలు సరిపడవురా, నీకు సరి అయినటువంటి ఆత్మజయం కలగాలంటే ఈ ఒక్కటి చదువుకో అంటూ ఈ సందర్భం దొరికినప్పుడల్లా భగవద్గీతలో భగవానుని చేత చెప్పించారు. ఏమిటి? గీతాశాస్త్రమే మోక్ష సాధనము అంటూ. ఈ విధంగా తనకు పరిమితత్వాన్ని అంటకడుతున్నటువంటి 2 దొంగలు ఉన్నారు. అహంకార మమకారాలు. జీవుడు పరిచ్ఛిన్నుడు అని చెప్పేటటువంటి, మనకు బోధించి చెప్పేటటువంటి 2 దొంగలు ముఖ్యంగా ఉన్నారు. ఒకటి అహంకారము, రెండవది మమకారము. ఈ రెండింటినీ దాటిపోయి అఖండమైనటువంటి ఆ ధ్రువ లేక పరమాత్మతో ఏకీభవాన్ని పొందడమే, జీవబ్రహ్మ ఏకత్వమే, అదే యోగము, అదే జయము. అందుకే ఒక్కొక్క అధ్యాయానికి యోగా అని పేరు పెట్టారు. విషాదము కూడా యోగం అన్నారు. అర్జున విషాద యోగము. యోగం అంటే ఏమిటి? జీవబ్రహ్మ ఏకత్వాన్ని తెలిపేది. దాని గురించి పరిపూర్ణంగా బోధించేటటువంటిది ఎవరికి ఉంటుందో అధికారము? పరమాత్మకు మాత్రమే ఉంటుంది. అందుకే పరమాత్మ రూపంగా పరమాత్మ ఉపదేశించినటువంటి, స్వయంగా ఉపదేశించిన పార్థాయ ప్రతిబోధితం భగవతా నారాయణేన స్వయం అంటూ దాన్ని ఒడిసి పట్టుకొని భగవద్గీత గ్రంథాన్ని గట్టిగా పట్టుకొని ఈ 18వ సంఖ్య కలిగినటువంటి 18 అనేట సంఖ్య కలిగిన జయాన్ని మానవుడు పొందాలి. ఆత్మజయం పొందడమే. ఇంతవరకు చూశాము. ఇంకా కొంత చూడవలసినది ఉన్నది, చూద్దాం. అహమస్మి 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 అహమస్మి
అహమస్మి, 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 సోహం. స్వస్తి.